డోంట్ గెట్ డిప్రెస్డ్. ఈ కాన్సెప్ట్ నాకు చాలా రోజుల నుంచి పరిచయంగానే ఉన్నట్టుగా అనిపించింది. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్. ఉద్యోగాలు పోవడం వల్ల, ఎందుకంటే సాఫ్ట్వేర్ భూమిలో లేకపోవడం వల్ల, అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కారణాల వల్ల చాలామందికి ఉద్యోగాలు అయితే పోయినాయి. అండ్ ఆల్సో జాబ్ ఉన్నవాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా, అంటే చదివిన చదువుకి సరైన ఉద్యోగం లేకపోవడం, ఆ స్ట్రెస్, తర్వాత బర్డెన్స్, తర్వాత వచ్చేసి జాబ్లో బర్డెన్స్, జాబ్ లేకపోవడం వల్ల స్కామ్లో గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లంగానే ఉంది ప్రజెంట్ వరల్డ్లో. ఈ సినారియోలో ఈ స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకునే మార్గాలు చాలామంది చెప్పుంటారు నాకు తెలిసి. అండ్ ఆల్సో ఉమెన్ విషయానికి వస్తే, ఉమెన్ చేసే ఉద్యోగంలో స్ట్రెస్, జాబ్ లేకపోతే ఒక స్ట్రెస్, ఇంట్లో ఉంటే ఒక స్ట్రెస్, తర్వాత వచ్చేసి ఇంట్లో ఉండి ఏదో చెయ్యాలి, ఎంప్లాయ్మెంట్ చెయ్యాలి అనే మోసపోయిన స్కామర్స్ నుంచి మరొక స్ట్రెస్. ఈ బ్రెయిన్ అనేది ఈ స్ట్రెస్తో పగిలిపోతూ ఉంటుంది. అలాగే కాకుండా వైఫ్తో ఇబ్బంది పడే హస్బెండ్ స్ట్రెస్, తర్వాత వచ్చేసి పిల్లల ద్వారా స్ట్రెస్, తర్వాత హస్బెండ్ నుంచి వైఫ్కి, ఇలాగ చాలా 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 స్ట్రెస్ అయితే చాలామందికి ఉండుంటాయి. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్. ఒక్కటి కాదు, ఈ స్ట్రెస్ వల్ల ఎంతమంది ఎంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది. స్ట్రెస్ వల్ల సరిగా మనం ఫీలింగ్స్ పక్కన వాళ్ళతో షేర్ చేయలేము, సరిగా పడుకోలేము, అసలు తినం కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అయిపోతూ ఉంటాము. తర్వాత వచ్చేసి థింకింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పని గురించి మర్చిపోతాము. అసలు ఏం చేసామో కూడా తెలియకుండా ఉండేది. మనల్ని మన స్పృహ కోల్పోయే స్థితిలోకి ఈ యొక్క స్ట్రెస్ బర్డెన్స్ అనేవి తీసుకొచ్చేస్తూ ఉంటాయి ఎంజాయ్మెంట్ని. ఎందుకంటే స్ట్రెస్లో ఉంటాం కాబట్టి, మోసపోయి ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం ఏం చేయలేము, ఎంజాయ్ చేయలేము, టైర్డ్ అయిపోతూ ఉంటాం త్వరగా. ఫ్రీక్వెంట్గా సూసైడ్ అటెంప్ట్స్ చేయాలి అనుకుంటాం, కానీ మనల్ని నుంచి మనమే బయటకు తీసుకురాగలం. స్ట్రెస్ నుంచి ఖచ్చితంగా మనం మనల్ని ఫ్రీ చేసుకోగలం. ఎలా అని అడుగుతారేమో మీరు నన్ను. నేను దాని గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బ్రీత్ తీసుకోండి, స్ట్రెస్లో ఉన్నప్పుడు అది చదవండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే సంథింగ్ చాలా రకాలుగా చాలామంది చాలా చెప్తూ ఉంటారు. బట్ ఐ నాట్ గోన్ త్రూ, అన్నిటి నుండి నేను వెళ్ళలేదు. కానీ ఐ వాంటెడ్ టు సే దట్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, స్ట్రెస్ నుంచి బయటకు పడాలి అంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్కి డిఫరెంట్గా ఉంటుంది, మెన్కి డిఫరెంట్గా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి. అండ్ మ్యారీడ్ ఉమెన్కి డిఫరెంట్గా ఉంటుంది, అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మ్యారీడ్ మెన్కి డిఫరెంట్గా ఉంటుంది, అన్మ్యారీడ్ మెన్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ఆల్ దిస్ డౌట్స్ ఇన్ జస్ట్ షార్ట్ టైమ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మ్యారీడ్ మెన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం. మ్యారీడ్ మెన్కి చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అయితే ఉంటాయి, కానీ దే కెన్ ఎంగేజ్ దట్ స్ట్రెస్ విత్ ఏ వైఫ్స్. ఎందుకంటే హ్యాపీగా వైఫ్తో గడిపితే, లేదా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కొంతన్న బర్డెన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో వాళ్ళని బయటకు తీసుకెళ్ళడము, లేకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడితే చాలు, వైఫ్స్తో కూర్చొని మాట్లాడితే చాలు, మీ స్ట్రెస్ అంతా పోద్ది. మీకు పిల్లలుంటే మీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడం, మీ పిల్లలతో టైం స్పెండ్ చేసినా మీకు స్ట్రెస్ చాలా వరకు పోతుంది. ప్లీజ్, ఏదో మీరు స్ట్రెస్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అలా మాత్రం చేయొద్దండి. మీ ప్రాబ్లం ఏంటి అనేది మీ వైఫ్తో కూర్చొని మీ వైఫ్తో డిస్కస్ చేయండి. కొంతమంది వైఫ్స్ అయితే ఖచ్చితంగా దీన్ని సపోర్ట్. ఇక మనం అన్మ్యారీడ్ మెన్ గురించి మాట్లాడుకుందాము. అన్మ్యారీడ్ మెన్కి కూడా చాలా స్ట్రెస్సెస్ అయితే ఉంటాయండి. మ్యారేజ్ ఒక స్ట్రెస్, మ్యారేజ్ అవ్వలేదని, తర్వాత జాబ్ లేదని, సో చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి. బట్ వన్ థింగ్ దట్ ఐ క్లియర్లీ వాంట్ టు సీ దట్ మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదానికి టైం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడిసిన్. టైం పాస్ అయ్యే కొద్దీ మన ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతూనే ఉంటాయి. అవి అలాగే అయితే మాత్రం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ దాట్ అన్మ్యారీడ్ మెన్ ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్,
సో మ్యాక్సిమం టైం మీ పేరెంట్స్‌తో స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు. మీకెక్కడైతే స్ట్రెస్ బస్టింగ్‌గా ఉంటుందో అన్‌మ్యారీడ్ మెన్ అండ్ అన్‌మ్యారీడ్ వుమెన్. సో అక్కడ మీరు మీ ఫ్రెండ్స్‌తో గానీ, మీ ఫ్యామిలీస్‌తో గానీ ట్రై టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ సో దట్ మీ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. కమింగ్ టు మ్యారీడ్ విమెన్‌కైతే కొత్త ఇంటికి వస్తాం కాబట్టి సో షీ హ్యాస్ టు ఫేస్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా ఒక ప్రాబ్లమ్, పెద్ద ప్రాబ్లమ్. హస్బెండ్‌తో, పిల్లలతో ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్. కానీ ఇండివిడ్యువల్‌గానే పోరాటం చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే ఎలాగా ఒంటరిగా అయినా కూడా పోరాడి ఎలా అయితే ముందుకు వెళ్ళాలి అంటే ద ఓన్లీ బేసిక్ థింగ్ దట్ మేక్ యువర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్ అంటే నేను వీక్ కాదు, లేదా నేను ఏ విషయంలోనూ మోసపోలేదు, లేదా ఒకవేళ మోసపోయిన సందర్భాలు ఉన్నట్లయితే వాటి నుంచి నేను ఏ విధంగా బయటపడాలి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందండి, మోసపోయాము, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఇష్యూ వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? అయిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడే దానికన్నా కమింగ్ డేస్‌లో ఏం చేయాలి? ప్రతి నిమిషానికి మనకొక పనుంటదండి ఖచ్చితంగా. మనమైతే ఖాళీగా అయితే ఏమి ఉండం. ప్రతి నిమిషం మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. నైట్ అయితే పడుకుంటాం, మార్నింగ్ అయితే లేసి మన పనులు మనం చేసుకుంటాం. సో, వి ఆర్ నాట్ ఫ్రీ. సో, అలాంటప్పుడు మనం సూసైడల్ అటెంప్ట్స్‌లో కానీ, లేకపోతే ఏదైనా చేసేసుకోవాలి, మనల్ని మనమే హార్మ్ చేసుకోవాలి, లేదా మనల్ని మనమే స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి మనల్ని చేయి కోసేసుకోవడాలు, లేకపోతే ఆత్మహత్య చేసేసుకోవడాలు. సో, ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, పిల్లలతో స్పెండ్ చేయడం అయితే చాలా వరకు స్ట్రెస్ బస్టింగ్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంట్లో పని చేసి కూడా చాలా స్ట్రెస్ అయితే రిలీఫ్ అవ్వచ్చండి. కూరగాయలు కోయడం, వంట చేయడం. సో, మన పనులు మనం చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ అయితే అవ్వచ్చు కదండీ! వీటన్నిటిని పక్కన పెడితే మ్యారీడ్ కానీ, అన్‌మ్యారీడ్ కానీ, లేపోతే ఎవరైనా కానీ సింగిల్‌గా గడిపే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయండి. ఆ సింగిల్‌గా గడిపే టైంలో అంటే మనకి ఫ్యామిలీ ఉన్నా, పేరెంట్స్ ఉన్నా, హస్బెండ్ ఉన్నా, వైఫ్ ఉన్నా, పిల్లలున్నా కానీ కొన్ని సందర్భాల్లో మనం చాలా లోన్‌లీగా ఫీల్ అవుతాము. మనకి ఎవరు లేరు, మనకెవరైనా హెల్ప్ చేస్తే బావుంటది, అట్‌లీస్ట్ ఒక్కరైనా మనకి హెల్ప్ చేస్తే బావుంటది అని మనం చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటాము. సో, అట్లాంటి టైంలో మనకి ఎలాంటి హెల్ప్ కూడా దొరకదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏ హెల్ప్ దొరకనప్పుడు మనం ఏం చేయాలి? స్టే స్టేబుల్‌గా ఉండడం వల్ల మనం ఎట్లాంటి సూసైడల్ థాట్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా దూకేయాలి, ఎక్కడైనా పడి చచ్చిపోవాలి అనే థాట్స్ కన్నా స్టేబుల్‌గా ఉండి నెక్స్ట్ ఏం చేయాలి? సరే అయిపోయింది, నా తప్పే అని చెప్పేసి మనం ఏం చేయాలి? నెక్స్ట్‌గా ఫాలో అయిపోవాలి స్టెప్స్. సో దట్ మనం చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎవ్రీబడీ షుడ్ బీ హ్యాపీ. సో, ప్లీజ్ మిమ్మల్ని మీరు స్ట్రెస్